BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు గడిచిపోయాయి. జగన్ పార్టీ అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జనం తీర్పుతో జగన్ మైండ్ బ్లాక్ అయింది. ఓటమి షాక్ నుంచి నెల రోజులైనా తేరుకోలేదు. అసలు ఓటమికి కారణాలేమిటి అన్నది సమీక్షించుకొని ఆత్మవిమర్శ చేసుకుని పొరపాట్లు తప్పులను సరిదిద్దుకొని మళ్లీ ప్రజాభిమానాన్ని చూరగొనాలన్న దిశగా ఆయన అడుగులు పడటం లేదు. అసలు ఆయన తన పార్టీ అధికారం కోల్పోవటం వెనుక ఏదో కుట్ర, ఎవరితో హస్తం ఉందన్న భ్రమల్లోనే ఉన్నారు. నెల రోజుల వ్యవధిలో తన పార్టీ ఘోర పరాజయానికి ఆయన పలు రకాల కారణాలు చెప్పారు. ఒకసారి చెప్పిన కారణం మరోసారి చెప్పకుండా తానెంత అయోమయంలో ఉన్నారో స్వయంగా చాటుకుంటున్నారు. ప్రజలు తనను తిరస్కరించారన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆయన చేస్తున్న విన్యాసాలు, చెబుతున్న మాటలతో మరింతగా నవ్వుల పాలవుతున్నారు. నిజానికి రాజకీయ నాయకుల కంటే జనం ఎంతో తెలివైనవారు. ఒక పార్టీ గెలుపోటములను జనం నిర్దేశించడం వెనుక బలమైన కారణం ఉంటుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా జనం కోరుకుంటారు. తమ ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించే నేతలకు ఓటుతో బుద్ధి చెబుతారు. జగన్ విషయంలో అదే జరిగింది. ఎంతసేపు ఉచితాలు అందించాను, అప్పనంగా సొమ్ములు పందారం చేశాను, తానందించిన సంక్షేమాన్ని అందుకొని ఓట్లేలేదు అంటూ జనాన్ని నిందించి ప్రయోజనం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం జగన్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో తనను ఓడించిన ప్రజలను నిందించారు. కోట్ల రూపాయలు పందేరం చేశా, ఆ సొమ్ములు అందుకున్న అక్కా చెల్లెమ్మలు అవ్వాతాతల ఓట్లేమయ్యాయి అంటూ అతి కష్టం మీద కన్నీళ్లను ఆపుకుంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాదు, నా చేతుల్లో ఏం లేదు అంటూ నిర్వేదం ప్రదర్శించారు. ఆ తర్వాత జూన్ 13న జగన్ పార్టీ నేతలతో తాడేపల్లి ప్యాలెస్ లో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఆయన తమ ఓటమికి ఈవీఎంలను నిందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే ఓటమి పాలయ్యామని చెప్పారు. 5 రోజుల తర్వాత ఆయన అంటే జూన్ 18న జగన్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఓ సందేశంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయని, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబడాలంటే ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని పేర్కొన్నారు. ఇక తాజాగా గురువారం జూలై 4న నెల్లూరు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ తర్వాత బయటకు వచ్చి చేసిన ప్రసంగంలో ఎక్కడా ఈవీఎంల ప్రస్తావన తీసుకురాలేదు. చంద్రబాబు హామీలను నమ్మిన జనం ఆయన గెలిపించారని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారని నిందించారు. అంటే ఒక నెల రోజుల వ్యవధిలోనే జగన్ తన ఓటమికి ప్రజలను నిందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓటమి పాలయ్యానని భోరుమన్నారు. ఇప్పుడు జనం చంద్రబాబు మాయలో పడి తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కానీ తన విధానాలు, వేధింపులు, కక్షపూరిత రాజకీయాలు, అభివృద్ధి ఊసే లేకుండా సాగించిన పాలన కారణంగానే జనం తనను తిరస్కరించారన్న గ్రహింపునకు మాత్రం రావట్లేదు, రారు కూడా.